కూడా నేను నాన్నకి ద్రోహం చేసిన పండుగ అయిపోయింది. Welcome back to Changster. We are reacting to Dukdu movie. That is club song. అందరూ మీ బాబులో ఉండరు. ఇంట్రొడ్యూస్ చేయ వెళ్ళు. Yes. హాయ్. నువ్వు చేసిన దానికి చాలా థాంక్స్. మా నాన్నగారు పూర్తిగా మాట్లాడారు. హీస్ వెరీ ఎంకరేజింగ్. తర్వాత మాట్లాడతాను వెళ్ళు. ఏం చేస్తావు? నేను చెప్పేది విను. విను. పోలీసులు అంటే నాకు ఏమైనా భయమా? మా నాన్న కూడా పోలీసే. అందుకని బీ. I said go. I said no. ఏం డైరెక్టర్ గారు అమ్మాయిని అలా కూర్చో. లేకపోతే ఏంటండి మీ పక్కన హీరోగా చేస్తాను. బాగానే ఉందిగా. ఏం మోసం అండి. నేను మీ పక్కన ఏ జ్ఞానంలో జై జ్ఞానం ప్లాన్ చేస్తుంది. కరెక్టే. ఫస్ట్ పిక్చర్ కదా మనకి ప్యాడింగ్ అవసరం. రండి మా బాబుని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను ఇక మీతో జంగులో మాట్లాడు. రాంగ్ టైం లో ఎంట్రీ అయితే రిజల్ట్స్ ఇలానే ఉంటాయి. అతను ఏదో పోలీస్ ఆపరేషన్ లో ఉన్నాడు. యూ షుడ్ అండర్స్టాండ్. ఈయన నా ఫ్రెండ్ I can't tell now. శంకుపూర్ రాజేశ్వరరావు గారికి స్వయాన మేనది. ఆయనకి ఇతను అంత చెప్తే అంత. ఇతనికి నేనంత చెప్తాను. చాలా సంతోషం బాబు. మామగారిని కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో ఉన్నాడు. వేరే యాంగిల్స్ చూడు. మీ పార్ట్నర్స్ అందరిని కలిపి మీటింగ్ ఏర్పాటు చేయండి. సింగిల్ సిట్టింగ్ లో క్లోజ్ చేసేద్దాం. అయితే రేపు మన గెస్ట్ హౌస్ లో కలుద్దాం. That kid also we have seen some movie, no? he was a kid. Oh, this is Shafi only, no? అప్పుడు ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? చంపేశారు. అమ్మాయి ఐటమ్ బాంబ్ అయితే మీరు ఆటం బాంబ్. పర్ఫార్మెన్స్ పీక్స్ ముందు ముందు చూస్తారు. సారీ పెన్ కెమెరా పెట్టుకోండి. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షార్ట్ కట్స్ కీ చేసి ఎక్కడ పెట్టచ్చు అక్కడ మీరు చేసి ఇక్కడ బాగుంది టెక్నాలజీ. ప్రతిసారి కెమెరా ఎక్కడ ఉందో ఎత్తుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. ఎవ్వడు తగ్గటం. ఎవడు కూడా యాక్టింగ్ రిలీజ్ చేస్తున్నాడు. రైజ్ మని కొట్టేద్దాం ప్లీజ్. Everyone is performing. So that kid is actually Mammadam song with Vijay. Can't he know him? Oh, yeah, never. He was a kid at that time. Even that guy not recognized him, no, that time. Shafi knows, but. చెప్పండి సార్. ఫస్ట్ టైం మా గెస్ట్ హౌస్ వచ్చారు. టీయా, కాఫీనా, బిస్కినా, బ్రాండీనా? మీరు ఎవరు ఓవరాక్షన్ చేస్తున్నట్టు చేయండి. చైల్డ్ లేబర్ అని అంటున్నాను మామయ్య. అవునవును. మీ పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షార్ట్ కట్స్ కీ చేసి ఎక్కడ పెట్టచ్చు అక్కడ మీరు చేసి ఇక్కడ కొనుక్కుంది. ఐ యూస్ లిటిల్ ముద్దు కృష్ణ. ఈజ్ మై సన్. టైసన్ ఉన్నాడు. వీడు మీ సన్ ఏంటి? అన్నట్టు మళ్ళీ శంకర్ మీరు మిస్ అయిపోయింది. అదే శంకర్ ఇలా పప్పులు సైకిల్ వచ్చిపోయారు. నేనంతా డబ్బులు సంపాదిస్తాను. ఏరుకుంటే 10 లక్షల దాకా వచ్చిందని పప్పులో టాక్. ఏదో ముచ్చట కాఫీ పోయి వీళ్ళందరూ కాఫీ తీసుకురాపా. అలాగే ఏం లేదండి. మా మామ సింగపూర్ లో 7 స్టార్ హోటల్ కడుతున్నారు. లిక్విడ్ క్యాష్ అవసరం. అందుకోసం బల్లార్లో ఉన్న 200 ఎకరాల గ్రానైట్ భూమి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. మార్కెట్ వాల్యూ ఎక్కడ ఎడుకుంటున్నా ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చే బాధ్యత దొరికితే 3 కోట్లకి దానం చేద్దామని డిసైడ్ అయ్యాను. చాలా కష్టం ఉన్నా సార్. 1 కోటి మందికి పోస్ట్ పెట్టుకున్నా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నీ బిజినెస్ పుల్లాను నచ్చాను. 2 కోట్లకి ఫిక్స్ గుర్తు వస్తున్నాడు. ఈ బుక్ లో వెళ్ళాను సార్. నువ్వు మరీ భజనలాగా ఉన్నావు. మీరు అలా అనుమానిస్తాను ఫీల్ అవుతుంది. ఆయన ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయినట్టు మీకు ఛాన్స్ అవుతుంది. మచ్చగాడు దాని మాటలు పట్టించుకుంటారు. మీరైతే డాక్యుమెంట్ తెప్పించండి. డాక్యుమెంట్ తెప్పించడం పెద్ద పనే కాదు. కాకపోతే అంత పెద్ద అమౌంట్ మీ ముగ్గురు ఆనర్ చేయగలరా నా డౌట్. మేము ముగ్గురమే కాదండి సార్. మా వెనకాల చాలా పెద్ద పెద్ద ఉంటారు. ఇప్పుడు ఆ ముచ్చట్లు ఎందుకు కానీ సారు మీరైతే మమ్మల్ని బిల్లు చేయి ఆనర్ చేయి. ప్రామిస్. నమస్తా. నాకైతే నమ్మచ్చు అనిపిస్తుంది. అయితే డాక్యుమెంట్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఇలా మీరు క్యాష్ రెడీ చేసుకోండి. క్యాష్ అయితే రాని ఇస్పాట్లో పేమెంట్ తీసుకోండి. See how is acting? కళ్ళు తొప్పినా చెప్పాలి. అవును కాదు
పెట్టినారు నేనే సార్, తీసుకొచ్చింది కూడా నేనే సార్, తీసుకెళ్ళేది కూడా నేనే సార్. కాఫీకి 2 లక్షల, మీరు ఇచ్చేదాంతో కలిపి 3 లక్షలు. రే, మీరు విసిఆర్గా లోపల ప్యాకెట్ తెలుసా? That kind of image. లైవ్ లో చూస్తే భయం వేసింది. అసలు మీరే సింగపూర్ రాజేశ్వరరావు అలా నమ్మించేసారంటే బాబు. నమ్మించడం 2 లక్షలు. SMS రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ లో రివెంజ్ లే. మీరు ఐరస్ మీరు ఛాలెంజ్ చేయాలి. ఆల్రెడీ ఆ బొక్క మీరు ఛాలెంజ్ చేస్తారు తెలుసా? కమాన్ యాక్షన్. అరే బొక్క బొక్క ఆర్టిస్ట్ పెట్టుకుంటే బండ్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్తున్నా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్తున్నా నేను. బొక్క కింద పెట్టుకుంటే బొక్కలో అయిపోతావురా. ఎవరైనా రకాలుగా ట్రై చేస్తారు. మనం అనుమానించినట్టుగానే బంటిని అన్యాయంగా చంపేశారు. వాడి పేరు అజయ్. వాడి ఫాదర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. అక్కడ నుంచి అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. అది వాడి టీం. బాబు మీరు పెట్టుకుంది ఈ బాబుతోనే బాబు. కోరు బాబు, ఈ బాబు మామూలు బాబు కాదు బాబు, చాలా డేంజర్ బాబు. ఒకప్పుడు కింద సందు అని షాప్ చోటు ఉండేవాడు బాబు. మనమే షాట్ బీసీ వెళ్ళా బాత్ కావాలి బాబు అన్నాడు, చేసి పెట్టారు. ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో బీసీ వెళ్ళా బాత్ వేస్ట్ అయిపోయింది. 10 సెకండ్స్ లో పైకి బ్యాక్ అయి చూడేసేసాడు. చేత ఈ రివెంజ్ లో అవి మానేసి ఇక్కడి నుంచి ఎలా చంపైపోవాలో ఆలోచించాడు బాబు. అంటే నా తమ్ముడిని చంపిన వదిలేసి చేతులు ముడుచుకుని వెళ్ళిపోవాలట. కూల్ బాబు, మీ తమ్ముడు పోయాడని మీరు బాధపడుతున్నారు, మీరు పోతే బాధపడ్డానికి మీ తమ్ముడు లేడే. Go and get some coffee. కూల్ అని నైస్ క్యారెక్టర్. నవ్వుతూ నరకం చూపిస్తున్నాడు. అజయ్ గారిని వీడి కళ్ళ గుద్దే చంపి తర్వాత వీడి బయట మాట్లాడి He was there in మన్మధుడు. టెన్షన్ పెట్టి పోలీసు వాడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. నేను వీలు చూసుకుని హైదరాబాద్ వస్తాను. ఈలోగా వాడి గురించి ఎంక్వైరీ చేయండి. ఫోటో ఫ్యాక్స్ చేస్తాను. నువ్వు ఫ్యాక్స్ అయితే పంపి ఆ సంగతి మేము చూసుకుంటాం. బట్ దిస్ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. ఈ విషయం బట్టి ఎవరికి తెలియదు. మన పార్ట్నర్స్ తప్ప నా బిడ్డకు కూడా తెలియదు. నువ్వైతే పేరు కూల్ బాబు, ఎప్పుడు అలా టెన్షన్ ఉండకూడదు. కూల్ హాట్ కాఫీ బాబు. ఈ ఫోటో హైదరాబాద్ కూల్ బాబు. నంబర్ వెనకాల ఉన్నాయి. ఎంత చెప్పినా మీ పక్కన మారదు కదా. కూల్ జవాబీ ఫోటో హైదరాబాద్ ఫ్యాక్స్ కరేగా హై. పరీక్షణ చేస్తున్న పోలీసులు జీతానా పెట్టరా నీకు ట్విస్ట్ డిఫరెంట్. ఇతని ఫేస్ చూస్తుంటే న్యాయమైంది. మొత్తం ప్రపంచాన్ని పరిశ్రమ చేశారు. ఇతను ఎప్పుడో టీవీలో చూసినట్టు రామ్ గోపాల్ వర్మ టీవీలో మస్తు వదిలిస్తాను. ఆ నాయక్ భాయ్ లైన్ కి వచ్చినప్పుడు కొన్ని ఈ ల్యాండ్ గురించి చెప్పొచ్చు కదా. అది నాయక్ పై చెప్పాలి. బెటర్ ఫుల్ గా తెలియకుండా ఉంగిలి పెట్టి అనుకో కింది మీకు అయిందంటే మన రేసుకు కాదు సిరిగిపోతుంది. ఇక గణేష నా బళ్ళారు నీకు మంచి తగ్గించునే కదా. నా సింగపూర్ రాజేశ్వరం గురించి నా ల్యాండ్ గురించి ఫుల్ గా ఎంక్వైరీ చేసినాము. అజయ్, గణేష్ గారు బళ్ళారికి ఫోన్ చేశాడు. ఒకసారి విను. బళ్ళార్లా సింగపూర్ రాజేశ్వరరావు అని 200 ఎకరాలు ఉన్న ఓనర్ ఎవరు తెలుసా? సింగపూర్ రాజేశ్వరరావు రాజేశ్వర ఎవరు లేరన్నా. అయితే ఒకసారి ఎంక్వైరీ చేస్తాం. చేయడం కాదు, 10 నిమిషాలు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అజయ్, గణేష్ ఫస్ట్ టార్గెట్ హీ ఇస్, ఐ థింక్. ఇప్పుడు వాడికి నిజం తెలిసిపోతే తెలిసిపోతే అంటే దట్ ఐ థింక్ హీ ఇస్ గోయింగ్ టు డై. సింగపూర్ రాజేశ్వరరావు అని ఎవరు లేడు. అది ఎవడో మిమ్మల్ని బగాగా చేస్తాడు. సరే నువ్వు పెట్టే, నేను చూసుకుంటా. He got to know. Again that mode. No? That score. హలో, రేపు ఒక మినిస్టర్కి ఫోన్ ఇవ్వు. ఇదేదో టెన్షన్ లో ఉన్నట్టు కాసేపు ఆడుకుందాం. చూడండి సార్, మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇవ్వాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. రేపు చెప్తానా? సింగపూర్ రాజేశ్వరరావు బళ్ళార్లో లేడు. తెలుసు. తెలుసా? 10 నిమిషాల క్రితం మన దగ్గర ఉన్నవాడు ఇప్పుడు బళ్ళార్లో ఎలా ఉంటాడు? మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాటర్ చెప్తే ఆయనకి ఇస్తాను. మీరు చెప్పే దాంట్లో అసలు మ్యాటరే లేదు. అజయ్, ఏంటలా చూస్తున్నావు? వాళ్ళు లాగి పెట్టి కూడా మళ్ళీ నేనే విష్ చేశాను. ఎందుకు తెలుసా? అప్పుడుగా ఆపరేషన్ లో ఉన్నామని అర్థం చేసుకున్నాను కాబట్టి. ఏంటి అటెన్షన్? మళ్ళీ పోలీస్ ఆపరేషన్? ఈ పోలీసులకు వేరే పని ఉందా? చెప్పి చేసిన ఏదో She is also coming always in her own time. They don't know that he is a police, but they know only cheating it's actually. Now he got to know that also. But he's gone. Done. This guy will be perfect because in
With Prabhas girl. Prabhas. It was In definitely Chhatrapati. Katraj fight. What a frames. Angle. Offices and all, no? Yeah. Oh, that power it's showing how it is. Where the main punches, no, there only that effect is showing actually. Like a sparkle, no? Ah. Electrifying. Done. They caught. ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి త్వరగా. సార్ అంత టెన్షన్ గా ఉన్నారు. ఏం లేదయ్యా. ఏం లేకపోవడం ఏంటండి మీ ఫేస్ చూస్తున్నా అర్థమవుతుంది మీరు టెన్షన్ గా ఉన్నట్టున్నారు. బాబాయ్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఏం టచ్ ఏం లేదా అంటారయ్యా. ఒక నిమిషం అండి. ఏమైందిరా? ఏం లేదా ఏమైందిరా? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావునని. నువ్వు టెన్షన్ అవుతే నేను చూడలేను. నాకేం కాదు. నాకుంటే గట్టికి చెప్పు. మన గణేష్ యాక్సిడెంట్ అయిందన్న. అందుకే ఎక్కడున్నాడు? Oh. Like that. ఏ గణేష్ అసలు ఎలా జరిగిందిరా ఇది? నువ్వు అంటే నాకు ఎలా తెలుస్తుంది? రక్తంగా చెప్పు. అసలు మా ఊరి పొజిషన్ ఏంటో జర క్లియర్ గా చెప్పు. Not killed. వల్ల కదలేకపోతున్నాడు. చెస్ట్ స్ట్రిప్స్ విరిగిపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అయితే ప్రాణాపాయం ఏం లేదు. 2 రోజుల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. Wow. Oh, they are wow. coming. What a screen presence, no? 3 of them together is coming means. Oh, giving signals. మంచి డీల్ వచ్చింది అనుకుంటే ఇలా జరిగింది ఏంట్రా? సరే ఫ్యామిలీ మెసేజ్ ఇచ్చిండ్రా. ఇచ్చాను, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. సార్ మిమ్మల్ని పెద్దగా రమ్మంటున్నారు. నేను చేయాల్సినంత చేస్తున్నాను కదా. మా చేతిలో ఉంటుంది. Oh, that is his setup. మా నాయన కాశీ నుంచి వచ్చిన తర్వాత అందరం నిదానంగా అనుకున్నాం. Oh, like his family. ఇదిగో మినిస్టర్ డేకా నరసింహరావు గారి Oh, like that. బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది సార్. నరాలు కూడా చచ్చిపడిపోయారు. నరకం అనిపిస్తున్నాడు సార్. మాట్లాడలేదు. గాలి కూడా పీల్చుకోలేదు. బతికినంత కాలం ఇలా జీవోత్సవంగా బతకాల్సింది. And that too, he's coming in that Dress, no? Very powerful. గణేష్ షాక్ అయ్యవా? నేను పోలీసు అని తెలిసినందుకు ఏ పొజిషన్ లో ఉన్నావు. అదే శంకర్ నారాయణ కొడుకుని తెలిస్తే ఇంకో పెద్ద షాక్ ఇవ్వనా? నానా Another shock, full of shock treatment for him. because nobody knows, right? Yeah. Oh, what a scene! He didn't see. నాన్న చేతిలో ఏదో చీటీ ఉంది. Because he was not knowing, no? That time he was a good person with him. శంకర్ నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను నరకప్పుడు నుంచి నీకు పొందుతాను. నీ చేతులతో ఈ ఆక్సిజన్ మాస్క్ తీసేసి నాకు విముక్తి కల్పించు. ఇదేనా చివరి కోరిక? Oh, with his hand. What a revenge! ఎలా నాన్న గణేష్ బాగా తక్కువలేకపోతున్నాడు. అతను చివరి కోరిక తెచ్చిందా? ఎవరి చేతులతో? తప్పదు నాన్న. That kind of scene they have created. No, what a revenge! నారాయణ మంత్రి చదువు. సరే నిన్ను చంపకుండా ఎందుకు వదిలేసినా తెలుసా? నేను ఆదరించి అన్నం పెట్టిన మా నాన్న చేతులతో నేను ఈ ఊపిరి పీల్చాలి. నిన్నే కాదు నాన్నకి ద్రోహం చేసిన వాడిని ఇవ్వండి కూడా బ్యాక్ అయిపోయింది. That mantra. See?
those people, right? Oh, he is only done, no? And that is brother. He created that plan, right? What a revenge! Now all these people are there. వాడు లేట్ చేస్తే మనం వెయిట్ చేయాలా? చలో. They'll see. No. ఫుల్ బాటిల్ ఒక్క కుక్కలో లాగిపోయాడు చంపాలనుకుంటే కానీ చంపిన దాకా నిద్రపోయినాడు రెండు ఫ్యామిలీ ప్యాక్ లో ఫలానా రూమ్ లో తినేసేవాడు. Oh. పట్టుకుని పోయినప్పుడు బాధ ఉంటుంది కదా, బాధ లేదు అంట. చిన్న అన్న అడగబోయినా సరిగా అనిపిస్తలేదు ఆయన ఏంటి వెళ్ళిపోయాడు? ఏదో చిన్న పిల్లాడు వదిలే వదిలేదు. అన్నట్టు పని చేశారు కదా సార్. నేను వచ్చి నాకు సరిస్తే చచ్చిపోతానని చెప్పాను. అలాగే చచ్చిపోయాను. నిన్నట్టుగా రైలు ఉంటాడు, సడన్ గా రాలిపోయాడు. అన్నా ఈ డీల్ పూర్తయినాక పెద్ద దావత్ ఏర్పాటు చేస్తానే అన్నాడు. బాగా నాకు అర్థం అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి. పోయినంత మనం పోలే కదా. పైగా ఎంత ప్రాఫిట్ వెంచర్ పెట్టుకుని మీరు అయిపోతే ఇలా చెప్పండి. ముందు కృష్ణ నాకు నువ్వే తెలియదు చెప్పాలి. నాకు కొంచెం ల్యాండ్ కొన్నానే నేను బయట ఇప్పుడు అనుకుంటే దుఃఖంలో ఉన్నా. ఈ టైంలో బిజినెస్ వ్యవహారం మాట్లాడటం బాగా కాదు. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇందులో ఉంది. వాళ్ళు రికవర్ అయినా చూపించింది. తొందర లేదు అన్నట్టు మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటది? మనకు జెనీలో ఓకే అయిపోయింది. ఈ స్టోరీ చూసి ఫ్లాట్ అయిపోయింది. మన సినిమా కోసం 3 సినిమాలు వదిలేసుకున్నాం. Oh, he's in shock, no? So that time they have taken also that out. ఈ మధ్య చాలా బిజీ ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు Has trouble here. Yeah. Oh, My what a God, scene! it is like it is two scenes actually, right? Yeah, Back to yeah. back, we have almost reacted because otherwise we may not get that vibe if we keep. That's the reason we reacted till interval the last time, and especially this scene, no, like it's again like in the second half revenge mode. And that too, where the interval twist has shown, no? There suddenly in post-interval scene itself, the director again changed the mind because there we felt it like that guy is a villain. But again, he has shifted to he's not a villain, he's a good person itself, and other people are villains. Yeah. No, they have shown again, no? Because in the starting we discussed like why he's a villain and all, like we were talking, but later on that twist was very good because in the interval time we'll feel like okay, he's the villain. Why? We'll always think why he has done like that, but we will not get to know that Kartraj is the main villain. That we'll get to know like post interval only. And that to know there how the revenge has shown that too in a comical way, like it's like a dark comedy or something like that we are feeling, no? Because action is there in between, that tension mode is there, and the comedy timing also, and that too they have played so many good characters. Brahmanandam Garu and that guy is there, no? Who's that name? I'm not remember his name because he this guy, that actor, this guy, and Cool Babu also there, because Cool Babu we have seen in Manmadudu, he's something like camera he will be giving, no? With that camera only the movie is shifting. Oh. Like he'll be giving the telephonic record or something like that. So he's the one, he'll come in that suitcase, yeah, he'll suitcase. be coming. And there also he'll be having a good characterization. Like that also here he's having a nice characterization because he is continuously like changing the scenes actually with Sonu Sood. Even with the villain, he is that changing, and he is only the he changed the whole scene. The picture he has sent it different. He has sent a different picture also. So that scene also was very nice. And now Mahesh Babu Garu's character is playing lots and lots of games because one is not playing. One is there's a different world made for his father. Yeah. That is to make him happy, and again for revenge also, like he cannot come as a police officer and do the revenge. So he is actually like made it a different plan, and he's executing that. It's like a complete reality show he is doing, and he is a director of that reality show, and a lot of characters are playing in that, and that revenge mode also shown superbly because he has not killed there, and directly because he has to know why he is going to die. Yeah, and also like he's a policeman. Yeah. So he cannot directly come to the picture and do the things. That's again the thing. And whoever is there with him, they cannot also do anything directly. Only indirectly
in a direct way he can do it. Yeah, So- and that Prakash Raj scene, like they were coming now to haul together, the three of them, because already Mahesh Babu garu have a screen presence. With him, that tall guy also is very good screen presence he is having, and Prakash Raj. Three of them, no, it's like a strong team, like that feeling, no, actually, when three of them coming together, so superb. So nice. And the score is so superb, like in between the shift, like it is up and down the score is going, and where the comedy track is required, no, there they are putting a comedy moment also, and even the song also like a nice mixing, that retro classy vibe. That retro was very nice, actually, Yeah. because that was something unique and so much of scene, and it is connecting with the scene so much. It's not only like they have kept the song Yeah. for just having the beauty or lift the beauty. No, because that's the purpose is there to have that song, and might be that's the reason even that song looks very good in that particular moment. Completely a vibe, and we are connecting with the movie. And there, no, Samantha in between is coming also. We are not feeling that she's there in this movie actually. But she's there. She's there, and that she will be always coming in a wrong time. So there also director is planning a comedy only, little bit comedy with her, so that she will be having some good character, no, in that movie. And also a little cool moment. Yeah. Not very serious kind of one, also to want to create it. So that's the reason, that kind of scenes are also adding. Yes. Okay, and really waiting to watch the next scene, because now the thing is like in the second half it's going to be full of revenge. So now the thing is like that Katraj's revenge is fulfilled. No, not Katraj is done actually. Because we are calling him Katraj because in Chhatrapati his name, no, Katraj. Yeah, Chhatrapati. He's a strong villain in that movie, right? Because he himself was all alone, was facing him, Prabhas and it was garu, almost like Prabhas versus him. So that's the reason we are remembering him in that. Yeah, name. that fight is look like old Mahabharata, like Bhima and Duryodhana. That like kind of fight we have faced. Because they both are very strong. So, yeah. That looks good, right? When they will be fighting. Yeah. If they are, with the same same body power and height, everything. Yeah. That's right. So really waiting to watch the next scene. We'll see another video.